ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములోని చివరి మాటలు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. భక్తుడైన యెహోషువ చెబుతున్న మాటలివి. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వముల నుండి మోషే విమోచించినాడు. వారిని వాగ్దాన భూమిలోనికి చేర్చిన ఘనత యెహోషువకే దక్కుతుంది. యెహోషువ భార భార భారమైనటువంటి ఆ పనిని చేసి ముగించిన తర్వాత అతనికి ఒక ఆత్మ సంతృప్తి కలిగినది. దేవుని ప్రజలందరినీ ఒక చోటకి కూర్చున్నటువంటి వాడై వారితో ఆయన ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. ఇదిగో, ఇక మీదట మీరు ఎవరిని సేవించదరో వారినే సేవించండి. నదికి అద్దరిన మీ పితరులు సేవించినటువంటి ఆ దేవుళ్ళను మీరు సేవించదరో లేదో నాకు తెలియదు, కానీ వారిని మీరు సేవించాలనుకుంటే సేవించండి. అయితే నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించెదము అని భక్తుడు ధైర్యముగా ఈ మాటలను చెప్పాడు. దేవుని మీద తనకున్న నమ్మకమును, విశ్వాసమును అతడు ప్రకటన చేయుచు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సును ఎరిగినవాడు అతడు. మోషే కొంతసేపు వారికి దూరమైపోగా, అయ్యా, మమ్మలను నడిపించిన ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఈ బంగారు తీసుకుని దానితో ఒక ప్రతిమను చేసి ఇవ్వమని అహరోనును వారు తొందర చేసి ఒక బంగారు దూడకు నమస్కరించిన ప్రజలు వారు. మేలు జరిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినారు. కొంచెము బాధ కలిగినప్పుడు వేరొక దేవుని వైపు తమ మనసులను తిప్పుకున్నారు. విశ్వాసములో అది సరైనటువంటి మార్గము కాదు. విశ్వాసములో స్థిరత్వము కలిగిన వారై తమను ప్రేమించి తమ కొరకు సమస్తమును చేసే దేవుని యందలి నమ్మకము, విశ్వాసము ఉండాలి. కనుక యెహోషువ ఈ మాటలను వారి ఎదుట చెప్పినప్పుడు ప్రజలందరూ ముక్త కంఠముతో మేమును యెహోవానే సేవించెదము అని ప్రమాణము చేసినారు. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితములో జీవము కలిగిన దేవుణ్ణి విడిచి ఎవరి వైపు నీ మనసు మరులు కొన్నది? ఎవరు నీ మనసును త్రిప్పివేయడానికి ప్రయత్నించుచూ ఉన్నారు? ఈ లోకములో నీ కొరకు, నీ పాపముల కొరకు ప్రాణదానము చేసిన వారు ఎవరైనా ఉన్నారా? నీ పాపముల కొరకు తన స్వరక్తమునే ధారపోసి పాపముల నుండి నిన్ను విమోచించి దేవుని రాజ్యము అయిన పరలోకమును నీకు అనుగ్రహించిన ఘనదేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ ఘనదేవుని వైపు నీ హృదయములను మలుచుకోక ఏ వైపు నీవు పరుగులెత్తుతూ ఉన్నావు? బిలాము వలె సోదెసముని ఆశించి పరుగులెడుతున్నావా? కయ్యూని వలె ఇతరులకు కీడు చేయాలని పరుగులెత్తుతూ ఉన్నావా? అయితే ఈ దినము ప్రభు నీతో చెబుతున్నాడు, నువ్వెవరిని సేవించుచున్నావు బిడ్డా? యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారును నిన్నే సేవించెదము దేవా. నా కొరకై ప్రాణత్యాగము చేసిన నీ వంటి గొప్పవాడి లోకములు ఎవరున్నారని ప్రభుతో మీరు చెప్పండి. ఎందుకంటే వెండి బంగారముల కంటే గొప్పవాడు ఆయన. రక్షణ మార్గము చూపేటువంటి గనుడైన దేవుడు ఆయన. ఆయనకు మీ జీవితములను సమర్పించుకొని దేవునికి నమ్మకమైన వారుగా జీవించి నిన్నే సేవించదము ప్రభువా అని తీర్మానించండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదంతో నింపబడి దేవుని దీవెనలకు పాత్రులైన మనుషులుగా మారుతారు. గనుడా, నీ బిడ్డలు సమర్పణతో అయ్యా తమ జీవితములను నీకు సమర్పించినప్పుడు వాటిని అంగీకరించండి. వారికి ఏక మనసును అనుగ్రహించి మిమ్మల్ని సేవించే కృప, భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.